హరే కృష్ణ అండి. భగవద్గీతలోని 4వ అధ్యాయం అయిన దివ్య జ్ఞానం నుంచి 39వ శ్లోకాన్ని ఈరోజు వివరిస్తానండి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా వివరించారండి. మన ఆధ్యాత్మిక గ్రంథాలు శాస్త్రాల పట్ల ఎవరికైతే శ్రద్ధాశక్తులు ఉంటాయో, ఎవరైతే నిష్ట కలిగి ఉంటారో, అలాగే ఇంద్రియాలను నిగ్రహించుకుంటారో, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని పట్ల దృఢ విశ్వాసంతో ఉంటారో, కృష్ణుని పట్ల భక్తియుత సేవ ద్వారా మరియు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్ర జప కీర్తన చేయుదురో అటువంటి వ్యక్తులకు హృదయంలోని మాలిన్యం తొలగి, అటువంటి వ్యక్తులు దివ్య జ్ఞానమును పొంది చక్కటి ఆధ్యాత్మిక శాంతిని పొంది అంత్యమున అంటే మరణానంతరమున ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని లోకములైన ఆధ్యాత్మిక లోకాలకు చేరుకుంటారు. హరే కృష్ణ.